ఒక ఆమె విశ్వాసంతో ఉంది, ఒక ఆమె అవిశ్వాసంతో ఉంది. ఇద్దరు దేవుణ్ణి నమ్ముకున్నారు, ఇద్దరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు, ఇద్దరు నమ్ముకున్నారు. కానీ ఒకరు అవిశ్వాసంతో ఉన్నారు, ఒకరు విశ్వాసంతో ఉన్నారు. విశ్వాసంతో ఉన్న ఇంట్లో ఆవిడికి కొంచెం ఏదో ఒంట్లో బాగలేదు అనుకుందాం, ఉదాహరణ చెప్తున్నా. చాలా విశ్వాసంగా ఉంది, ఆమెకు కొంచెం బలహీనత వచ్చింది. బలహీనత వస్తే ఆమె ఏమనుకుంటుందంటే, వస్తే రాని ఒక 2-3 రోజులు ప్రార్థన చేసుకుందాం, లేదంటే అందుకే తగ్గకపోతే దైవజనుల చేత ప్రార్థన చేయించుకుందాం, తగ్గిపోద్ది అని చాలా విశ్వాసంతో ఉంది. ప్రార్థన చేసుకుంటుంది, మందిరానికి వస్తుంది, ఆరాధన చేస్తుంది, చాలా విశ్వాసంతో దేవుడి మీద నమ్మకంతో బలంగా ఉంది. ఈ లోపల పక్కనున్న అవిశ్వాసం ఇంకో ఆవిడ ఉంది కదా, ఆవిడ కూడా గుళ్ళకి వస్తుంది. ఆవిడ ఏం చేసిందంటే ఈవిడ దగ్గరికి వెళ్ళింది. ఏమ్మా ఏంటి నీ పరిస్థితి, బలహీనంగా ఉన్నావే అని అడిగింది. ఏమీ లేదక్క, 2 రోజుల నుంచి నాకు జ్వరం ఫుల్గా ఉంది, రాత్రి కళ్ళు వస్తున్నాయా అని అడిగింది. వస్తున్నాయి అక్క అంది. అయ్యి బాబోయ్ తెంగరదాని ఇంకా ఇంట్లో కూర్చున్నావా, నడు 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 నడు. ఎక్కడికి నడు నడు నడు, ఎక్కడికమ్మా ఎక్కడికి, ఇదేంటే తింగర పిల్లగానా, ఇంకా ఇక్కడ కూర్చున్నావా నువ్వు, నీకు ఎవడో చేతబడి పెట్టేశాడే బాబు, నువ్వు అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళిపోవాలి, భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, రక్షారేకులు కట్టించుకోవాలి, నువ్వు అవి చేయించుకోవాలి, ఇవి చేయించుకోవాలి, లేదే బాబు ఇంట్లో కూర్చోకే నడే అంటది. అదేంటక్క మనం చేయించుకోవచ్చు అవి, ఎందుకు చేయించుకోకూడదు అంటుంది. అదేంటి మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, దైవజనుడేమో వాక్యం చెప్తూ మీరు అలాంటి చేయొద్దని చెప్తున్నాడు కదా, నువ్వు ఎలాగంటావేటక్క, మనం చేయించుకోకూడదు అంటే, ఏడుసేవులే దేనికిట్టిది దానికి పెట్టాలి. పాస్టర్లు అలాగే చెప్తారు, నువ్వు ఇంట్లో కూర్చున్నావు అంటే నీ పని అంతే. ఏంటమ్మా నువ్వు ఇంట్లో కూర్చుంటే నీ పని అంతే అంటే చెప్పగా ఏమవుతుందండి ఆవిడికి విశ్వాసం, అంతకుముందు ఎంత ఉంది ఆవిడికి విశ్వాసం, 100 పాయింట్స్ ఉంది. ఈవిడ చెప్పేటప్పటికి 50 పాయింట్లు తగ్గిపోయింది విశ్వాసం. ఇక చెప్పగా తినగా చేదైనా కానీ ఏమవుద్దండి, చేదైనాగా చేదు కూడా ఏమైపోద్ది, తీపి కూడా చేదైపోద్ది. ఇలా చెప్పగా ఆవిడ హృదయం ఇరిగిపోయి, సరే అక్కడ నడైతే నువ్వు చెప్పింది నాకు భయం వేస్తుంది, నువ్వు ఎలా అంటుంటే తర్వాత వెళ్దాంలే చర్చికి, తర్వాత వెళ్దాంలే ప్రార్థన, ముందు అక్కడికి వెళ్ళి చేయించుకొచ్చేద్దాం, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు ఒక అవిశ్వాసతో జోడిగా ఉన్న కారణం చేత విశ్వాసి ఏమైపోయిందండి చెప్పాలి అందరూ కూడా, ఈవిడ కూడా జీరోకి వచ్చేసింది, ఈవిడ పరిస్థితి కూడా ఆవిడలాగా అయిపోయింది. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమిటి, ఫస్ట్ వచనం ఏమిటి, మీరు అవిశ్వాసతో జోడుగా ఉండకండి. మీరు ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డే కాదని మనం అనుకుంటాం, కానీ అవిశ్వాసంగా ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళారా, వాళ్ళతో మీరు జోడిగా ఉన్నారా, మీకున్న విశ్వాసాన్ని కూడా నాశనం చేసేస్తారు వాళ్ళు. చాలా తెలివిగా ఉండాలి. అలాంటి వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలంటే తప్పించుకోవాలన్నమాట. తానవ్వక తప్పించుకు తిరిగేవాడు ధన్యుడు